Hi students, good morning. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి స్పెషల్ క్లాసు చెప్పే ముందు మీరందరూ మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఒక్కసారి ప్రెస్ చేసి యాక్సెప్ట్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు కొద్దిగా షేర్ చేయండి. నేను అన్నీ కూడా బిగినర్స్ని దృష్టిలో పెట్టుకునే మీకు టాపిక్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా వీడియో లాస్ట్లో నా ఫోన్ నెంబర్ వస్తుంది. ఏదైనా మీకు డౌట్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ నాకు కాల్ చేసి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోండి స్టూడెంట్స్. ఓకే, మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి క్లాసెస్లో వాట్ ఈజ్ అకౌంటింగ్, డెబిట్ క్రెడిట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దానికి గోల్డెన్ రూల్స్ ఏం వాడతాం మనం, డిస్కౌంటు, క్యాష్ డిస్కౌంటు, ట్రేడ్ డిస్కౌంటు, జర్నలు, లెడ్జరు, ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇవాళ చెప్పబోయే టాపిక్ కంటే ముందు ఒక్కసారి మీరు మన అకౌంటింగ్ ప్రాసెస్, అసలు మన అకౌంటింగ్ ట్రీట్మెంటు ఎలా జరుగుతుంది అన్నది ఒక్కసారి మీరు ఈ బోర్డు మీద అబ్జర్వ్ చేయండి. అకౌంటింగ్ ప్రాసెస్ ఏ బిజినెస్ అయినా, పెద్ద బిజినెస్ అయినా, చిన్న బిజినెస్ అయినా, ఏ బిజినెస్ అయినా సరే అకౌంటింగ్ ప్రాసెస్ ఒకేలాగా జరుగుతుంది. అది ఏంటి సార్? ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఏదైనా మనకు ఒక ట్రాన్సాక్షన్ జరగాలి. అమౌంట్ ఇవ్వడం కానీ, అమౌంట్ తీసుకోవడం కానీ, సేల్స్ చేయడం కానీ, పర్చేజ్ చేయడం కానీ, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ జరగాలి బిజినెస్లో. ఆ ట్రాన్సాక్షన్ కూడా వాల్యూ ఉండాలి. ఓకే, ఆ ట్రాన్సాక్షన్ జరగంగానే మనం చెప్పాం దాన్ని తీసుకెళ్ళి ఒక బుక్లో రికార్డు చేస్తారని చెప్పనన్నాం. ఇట్ ఈస్ కాల్డ్ జర్నల్. ఆ జర్నల్నే మనం సింపుల్గా మన భాషలో డే బుక్ అంటారని చెప్పనన్నాం. జర్నల్లో రాసిన తర్వాత నెక్స్ట్ దీన్ని దేనికి దానికి డివైడింగ్ చేసేసి ఇండివిజువల్ అకౌంట్స్లో పోస్టింగ్ ఇస్తారని చెప్పనన్నాం. ఇట్ ఈజ్ కాల్డ్ లెడ్జర్. లెడ్జర్లో ఉండే వాటిని ఏమంటామంటే మనం అకౌంట్స్ అని మనం పేరు పెడతాం. ఇట్ ఈజ్ కాల్డ్ లెడ్జర్. నెక్స్ట్ టాపిక్, నెక్స్ట్ ఏం జరుగుతుందండి ప్రాసెస్లో? నెక్స్ట్ ప్రాసెస్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ మీన్స్ యాక్యురసీ ఆఫ్ ది అకౌంటెన్సీ సిస్టమ్. మనం చేసినటువంటి అకౌంటెన్సీ సిస్టమ్ ఖచ్చితంగా జరిగిందా లేదా అన్నది చూపించేదే మనకి ట్రయల్ బ్యాలెన్స్. ఈ క్లాసులో ఆ ట్రయల్ బ్యాలెన్స్ గురించే మనం డిస్కస్ చేసుకుంటాం. ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత, ట్రయల్ బ్యాలెన్స్ ఓకే సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తయారు చేస్తారు అంటే ఫైనల్ అకౌంట్స్. ఆ ఫైనల్ అకౌంట్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇదే మన అకౌంటెన్సీలో అసలైనటువంటి ఘట్టం. ఫైనల్ అకౌంట్స్ అంటే సింపుల్గా మీకు చెప్పాలంటే మన ఎగ్జామ్స్ రాస్తే పాసా ఫెయిలా అని ఎలా తెలుస్తుందో, ఫైనల్ అకౌంట్స్ అంటే అసలు మన బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఏంటి, మన బిజినెస్ యొక్క పొజిషన్ ఎలా ఉంది అని చెప్పేటువంటిది ఫైనల్ అకౌంట్. ఒక్కసారి మీకు రివర్స్ వెళ్తున్నా. ఫైనల్ అకౌంట్స్ తయారు చేయాలి అంటే డిపెండ్స్ ఆన్ ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఓకే అయిన తర్వాత ఫైనల్ అకౌంట్స్ తయారు చేస్తారు. ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయాలంటే డిపెండ్స్ ఆన్ లెడ్జర్. మన క్లాస్లో చెప్పుకున్నాం. లెడ్జర్ పార్ట్ 2లో మనం ఒక్కొక్క అకౌంట్ ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్పాం. ఆ బ్యాలెన్స్లన్నింటినీ ఒక చోటకు తీసుకొచ్చి తయారు చేసేదే ట్రయల్ బ్యాలెన్స్. కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్ డిపెండ్స్ ఆన్ లెడ్జర్ ఆధారంతో తయారు చేస్తాం. లెడ్జర్ దేని ఆధారంతో తయారు చేస్తాం సార్? జర్నల్ ఆధారంతో. జర్నల్లో రాసిన దాని నుంచి మనం లెడ్జర్ తయారు చేస్తాం.
మరి జర్నల్ ఎలా ప్రిపేర్ చేస్తాం సార్ అంటే అసలు నువ్వు డే బుక్లో పెన్ను పెట్టాలి అంటే ముందు ఏం జరిగి ఉండాలండి, మనకి ఒక ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. ఇది మన అకౌంటింగ్ ప్రాసెస్. ఇది స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు అకౌంటింగ్ ప్రాసెస్ ఏది అంటే మీరు ఇదే చెప్పాలి. అంతేగాని సార్ మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో చాలా చాప్టర్లు చదివామండి అవన్నీ చెప్పకూడదు. అవన్నీ చాప్టర్లు అంటే ఏంటంటే ఒక టాపిక్ను తీసుకుని దాన్ని మనం డీటెయిల్డ్గా చెప్పుకోవడం. ఎంత పెద్ద బిజినెస్ అయినా చివరికి బిల్ గ్రేట్స్ కూడా అకౌంటింగ్ ప్రాసెస్ని ఇలాగే ప్రిపేర్ చేసుకుంటాడు. ఇది మన అకౌంటింగ్ ప్రాసెస్. ఇది 365 డేస్ ఇలాగే రొటేట్ అవుతూనే ఉంటుంది. ట్రాన్సాక్షన్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్, మళ్ళీ ట్రాన్సాక్షన్. అది ఈ ఫైనల్ అకౌంట్స్ అనేటువంటి ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం, ఇయర్లీ వన్స్. అదంతా కూడా మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. ఇప్పుడు మన ప్రత్యేక క్లాస్ ఏంటంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ వల్ల మనకు వచ్చేటువంటి యూజ్ ఏంటి, దానివల్ల మనకి ఏం బయటపడుతుంది అనేటువంటిది మనం ఈ క్లాసులో మనం డిస్కస్ చేద్దాం. ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ మీన్స్ యాక్యురసీ ఆఫ్ ది అకౌంటింగ్ సిస్టమ్. మనం ఒక మెడిసిన్ కానీ ఇంకోటి కానీ తయారు చేసినప్పుడు దాన్ని ట్రయల్ ఎలా వేస్తారో కరెక్ట్గా జరిగిందా లేదా అనేటువంటిది. అలాగే మన అకౌంటెన్సీలో కూడా ఇయర్ ఎండింగ్న మన యొక్క పొజిషన్ ఎలా ఉంది, మన ప్రాఫిట్ పొజిషన్ ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవడానికంటే ముందు ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేటువంటి దాన్ని తయారు చేస్తారు. సార్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు తయారు చేయాలి సార్? దీనికి ఒక డేట్ అంటూ ఏమీ లేదండి. ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు తయారు చేయాలి అంటే ఆన్ ఏ పర్టికులర్ డే. పర్టికులర్ డే అంటే ఎప్పుడు సార్? మీ ఇష్టం. మంత్లీ వన్స్ చేసుకోవచ్చు, 3 మంత్స్కి ఒకసారి చేసుకోవచ్చు, 6 మంత్స్కి ఒకసారి చేసుకోవచ్చు, 1 ఇయర్కి ఒకసారి చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్లీ ఒకసారి ట్రయల్ బ్యాలెన్స్ చేసుకున్నారనుకోండి, ట్రయల్ బ్యాలెన్స్ మనకి ఖచ్చితంగా యాక్యురసీ లేదనుకోండి, అప్పుడు మీరు ఆ 1 మంత్ బుక్స్ అంటే మన దగ్గర ఉండే 1 మంత్ బుక్స్ అంటే ఏమున్నాయి మన దగ్గర? జర్నల్, లెడ్జర్, ఆ 2 చెక్ చేసుకుంటాం. 1 మంత్ కాబట్టి ఈజీగా చెకింగ్ అయిపోద్ది. అదే మీరు 6 మంత్స్కి ఒకసారి చూసుకున్నారనుకోండి, 6 నెలల పుస్తకాన్ని చెక్ చేసుకోవాలి. అదే మీరు 1 ఇయర్ అయిపోయిన తర్వాత సార్ నేను ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసుకుంటాను సార్ అంటే, ఒకవేళ నా ట్రయల్ బ్యాలెన్స్లో డిఫరెన్స్ ఏమైనా వచ్చిందనుకోండి, మీరు 1 ఇయర్ పుస్తకాలు చెక్ చేసుకోవాలి. ఓకే సార్, అసలు చెక్ చేసుకోవాలి అంటున్నారు, ఏంటి సార్ అంటేనమ్మా, మనం చేసేటువంటి ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్లో ఫస్ట్ జర్నల్ రాస్తున్నాం, జర్నల్ నుంచి లెడ్జర్లోకి పోస్టింగ్ ఇస్తున్నాం. ఆ లెడ్జర్లోకి పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మనకు తెలియకుండా అనేక రకాల మిస్టేక్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఏ ట్రేడరు కూడా కావాలని చేయడు. పొరపాటున ఆ ఓవర్లుక్లో కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అసలు ఆ మిస్టేక్ జరిగిందన్న సంగతి కూడా అడిగి తెలియదు. మరి ఎప్పుడు తెలుస్తుంది సార్ అంటే, ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసినప్పుడు తెలుస్తుంది. సార్ మిస్టేక్స్ ఎందుకు జరుగుతాయి సార్? జరుగుతాయమ్మా. మనం చెప్పుకున్నాం, క్యాష్ అకౌంట్ డేటా ఆర్ టు రమేష్ అన్నాం ఎగ్జాంపుల్గా. ఒక 10,000 క్యాష్ అకౌంట్లో డెబిట్స్ అయిన టు రమేష్ 10,000 వేసాం. నెక్స్ట్ ఇంకో అకౌంట్లో ఎందులో వేయాలి? రమేష్ అకౌంట్లో బై క్యాష్ 10,000 వేయాలి. 1 వేసాం, 0 వేసాం, ఇంకో 0 వేసాం. ఈ లోపు ఎవరో మాట్లాడించారు, లేదా ఏదో ఫోన్ వచ్చింది, ఏదో కారణంతో మనం ఇంకో 0 వేయడం మర్చిపోయాం. అంటే ఎంత వేసి ఆపేసాం? 10,000కి 1,000 వేసి ఆపేసాం ఓవర్లుక్లో. కానీ మనం అక్కడ రాంగ్ వేసామన్న సంగతి కూడా మనకు తెలియదు. అలా జరుగుతూ ఉంటాయి కొన్ని మిస్టేక్స్. లేదా
లెడ్జర్ పోస్టింగ్ అనేది డెబిట్లో జరగాలి, ఆటోమేటిక్గా సైమల్టేనియస్గా క్రెడిట్లో కూడా జరగాలి. డెబిట్లో వేస్తాం, క్రెడిట్లో వేసేటప్పుడు ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం, లేదా ఒక్కోసారి ఒక అకౌంట్లో వేయాల్సిన బదులు ఇంకో అకౌంట్లో వేస్తూ ఉంటాం. లేదా డెబిట్లో వేసాం, రమేష్ అకౌంట్లో ఏ సైడ్ వేయాలండి, క్రెడిట్ సైడ్ వేయాలి. కానీ ఓవర్లుక్లో రమేష్ అకౌంట్లో కూడా డెబిట్ సైడ్ వేసేస్తూ ఉంటాం. ఇక మిస్టేక్స్ ఎన్ని రకాలు అంటే నెంబర్ ఆఫ్ మిస్టేక్స్. కొన్ని అమౌంట్ రాంగ్ వేస్తూ ఉంటాం, కొన్ని డెబిట్కి క్రెడిట్ వేస్తూ ఉంటాం, క్రెడిట్ డెబిట్ వేస్తూ ఉంటాం, కొన్ని ఒకే అకౌంట్లో పడాల్సింది ఇంకో అకౌంట్లో పడుతూ ఉంటాయి. లేదా సార్ ఇవన్నీ కరెక్ట్గానే వేసాను సార్, ఆఖరిలో లెడ్జర్ బ్యాలెన్స్ చేసేటప్పుడు మనం టోటల్ చేయమన్నాం, ఆ టోటల్ చేసేటప్పుడు పొరపాటున చిన్న మిస్టేక్ రావచ్చు. టోటల్ చేసాం 80,000కి 90,000 టోటల్ చేయొచ్చు, లేదా 70,000 టోటల్ చేయొచ్చు. కొన్ని డెబిట్లో పోస్టింగ్ పడతాయి కానీ క్రెడిట్లో పోస్టింగ్ పడదు. అలాగా నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. అసలు మిస్టేక్ జరిగిందన్న సంగతి కూడా మనకు తెలియదు. అందుకని ఏం చేస్తారంటేనండి, ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేటువంటిది తయారు చేసుకుంటారు. చెప్పాను మీకు, ఇది ఎప్పుడు చేయాలి, దీనికి ఒక పర్టికులర్ డేట్ అంటే ఏముండదు, అంటే ఒక డేట్ అంటే ఏముండదు, అనే పర్టికులర్ డే, అది మంత్లీ కానీ 6 months కానీ 3 months కానీ 1 year కానీ మన ఇష్టం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సార్ ఎప్పుడు చేసుకుంటే బెస్ట్ సార్, డిపెండ్స్ అపాన్ ఆన్ బిజినెస్ సైజు. మన యొక్క బిజినెస్ యొక్క సైజును బట్టి, సార్ మాది చిన్న వ్యాపారమే సార్ 6 monthsకి ఒకసారి చేసుకోవచ్చు, కాదు సార్ మాది పెద్ద బిజినెస్ సార్ మంత్లీ చేసుకున్నారనుకోండి, ఒకవేళ డిఫరెన్స్ కనుక వస్తే ఆ 1 month బుక్స్, ఇక్కడ బుక్స్ అంటే ఎన్నో కాదు, జర్నల్, లెడ్జర్, ఆ 2 బుక్స్ని మనం చెక్ చేసుకుంటే మస్ట్ అండ్ షుడ్గా మిస్టేక్ ఏంటో బయటపడిపోతుంది. ఓకే సార్, ట్రయల్ బ్యాలెన్స్ ఎలా తయారు చేయాలి సార్, ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసేటువంటి మెథడ్స్ ఎన్ని ఉన్నాయి సార్? అయితే జనరల్గా ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడానికి ఒక మెథడ్ చాలు మనకి యూజ్ చేస్తారు. కానీ దాన్ని చెప్పాలి అంటే ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడానికి ఏ మెథడ్ ప్రకారం చేసుకున్నా ఒకటే రిజల్ట్ మనకి, అందులో తేడా ఏం లేదు. కానీ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయడానికి 3 మెథడ్స్ చెప్తారు. ఆ 3 ఏంటంటే, 1 ఈజ్ బ్యాలెన్స్ మెథడ్, ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్. సెకండ్ మెథడ్ టోటల్స్ మెథడ్, థర్డ్ మెథడ్ బ్యాలెన్స్ అండ్ టోటల్స్ మెథడ్. ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ పక్క పక్కన పెడితే అదే బ్యాలెన్స్ అండ్ టోటల్స్ మెథడ్. అది జనరల్గా 90% అందరూ కూడా ఈ బ్యాలెన్స్ మెథడే వాడతారు, కొంతమంది టోటల్స్ మెథడ్ వాడతారు. బ్యాలెన్స్ అండ్ టోటల్స్ మెథడ్ అనేది ఒకటి ఉంది కానీ ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు. మామూలుగా మన సిఏ స్టూడెంట్స్ కానీ సిఎంఏ స్టూడెంట్స్ కానీ ఈ 3 మెథడ్స్ పేర్లు తెలుస్తాయి. మామూలుగా డిగ్రీ చదివే స్టూడెంట్స్ కానీ ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్స్ కానీ అసలు 3 రకాల పేర్లు ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు. ఏదో ట్రయల్ బ్యాలెన్స్ అంటే ట్రయల్ బ్యాలెన్స్ అంతే. ఆ ట్రయల్ బ్యాలెన్స్ని 3 రకాలుగా తయారు చేయొచ్చు అన్న సంగతి కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరికి కూడా తెలియదు, డిగ్రీ స్టూడెంట్స్కి. ఒక సిఏ సిఎంఏ స్టూడెంట్స్కే కొద్దిగా డెప్త్కి వెళ్ళి వాళ్ళు అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ 3 రకాల మెథడ్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క మెథడ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెథడ్ బ్యాలెన్స్ మెథడ్. ఈ బ్యాలెన్స్ మెథడ్ ప్రకారం ఏం చేస్తారంటేనండి, ట్రయల్ బ్యాలెన్స్ని ఎలా తయారు చేస్తారంటే, ట్రయల్ బ్యాలెన్స్ యాజ్ ఆన్ 30th June 2020 అంటే ఆ రోజున మనం తయారు చేస్తున్నాం. యాజ్ ఎట్ అనొచ్చు, యాజ్ ఆన్, ఆ రోజున మన యొక్క ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్లో కాలమ్స్ ఎలా పెడతారు అంటే, ఫస్ట్ కాలం సీరియల్ నెంబర్, సెకండ్ కాలం
పర్టికులర్స్. థర్డ్ కాలం లెడ్జర్ ఫోలియో నెంబర్. ఫోర్త్ కాలం డెబిట్. ఫిఫ్త్ కాలం క్రెడిట్. సీరియల్ నెంబర్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్, క్రెడిట్. ఇలా టోటల్ 5 కాలమ్స్ కింద డివైడ్ చేస్తారు. ఇది ఎప్పుడు తయారు చేస్తున్నాం అనేది పైన డేట్ వేసాం, 30th June 2020. ఎప్పుడైతే అప్పుడు. ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసేప్పుడు దేన్ని ఆధారంగా తీసుకోమని చెప్పనన్నా మనం? లెడ్జర్. లెడ్జర్లో ప్రతి అకౌంట్ మనం బ్యాలెన్స్ చేసి ఉంచాం కదండి. ఆ ప్రతి అకౌంట్ బ్యాలెన్స్ చేసినప్పుడు కొన్ని అకౌంట్లు డెబిట్ బ్యాలెన్స్లు వస్తాయి, కొన్ని అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్లు వస్తాయి. ఇక్కడ ఒక మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. బ్యాలెన్స్ చేసావమ్మా, చేసేసాను సార్. ఎంత వచ్చింది సార్? 30,000 వచ్చిందండి. ఏ 30,000 వచ్చిందమ్మా? ఏమో తెలియదు సార్, బ్యాలెన్స్ మాత్రం 30,000 వచ్చింది సార్. అలా చెప్పకూడదు. ఒక అకౌంట్ యొక్క బ్యాలెన్స్ అంటే ఎప్పుడు కూడా ఎటు చూసి చెప్పాలి అంటే బ్రాడ్ డౌన్ ఎటు వస్తే అటు చూసి చెప్పాలి మీరు. మన లెక్చర్లో చెప్పుకున్నాం, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, రేపొద్దునకి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అన్నాం. ఏమ్మా క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత? 30,000 అని చెప్పకూడదు. డెబిట్ సైడ్ బ్రాడ్ డౌన్ ఎటైతే వచ్చిందో అది చూసి చెప్పాలి. కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చింది కాబట్టి సార్ క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ డెబిట్ 30,000 సార్ అనాలి. అలాగే ఎప్పుడు కూడా ఈ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఒక అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఎటు చూసి చెప్పాలి అంటే రేపొద్దునికి బ్రాడ్ డౌన్ ఎటు వస్తుందో అటు చూసి చెప్పాలి. ఓకే సార్. ఇప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ దగ్గర తయారు చేస్తున్నాం. దానికి మీరు లెడ్జర్ బుక్ దగ్గర పెట్టుకున్నారు. దగ్గర పెట్టుకుని ఒక్కొక్క అకౌంట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పేజీ తీశారు, నెంబర్ 1, సీరియల్ నెంబర్ 1 క్యాష్ అకౌంట్ తీశారు. క్యాష్ అకౌంట్ పర్టికులర్స్లో మీరు ఇంక ఇక్కడ టూలు బైలు ఏమి రాయట్లేదండి. ఇక్కడ జస్ట్ అకౌంటింగ్ కాదు, ఇక్కడ ఏమీ కూడా జస్ట్ మనది డబుల్ ఎంట్రీ సిస్టమ్ కాబట్టి డెబిట్ క్రెడిట్లు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవడం కోసం అంతే. క్యాష్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే చెప్పాను కదా, బ్రాడ్ డౌన్ ఎటు ఉంటే అటు చూసి చెప్పాలి. సార్ డెబిట్ సైడ్ ఉంది సార్, ఇక్కడ మనం క్యాష్ అకౌంట్ అని రాస్తాం. లెడ్జర్ ఫోలియో, ఆ క్యాష్ అకౌంట్ లెడ్జర్లో ఏ పేజీ నెంబర్లో ఉంది? పేజ్ నెంబర్ 6లో ఉంది సార్ అనుకుందాం ఎగ్జాంపుల్గా. సార్ బ్యాలెన్స్ 30,000 సార్, డెబిట్ 30,000. ఆ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్లో వేసుకోవాలి. నెక్స్ట్ రెండో అకౌంట్ సీరియల్ నెంబర్ 2 క్యాపిటల్ అకౌంట్, అది పేజ్ నెంబర్ 8లో ఉంది అనుకుందాం. లెడ్జర్ ఫోలియో పేజ్ నెంబర్ 8. సార్ క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ వైపు బ్యాలెన్స్ ఉంది సార్, బ్రాడ్ డౌన్ ఎంతమ్మా? 90,000, క్రెడిట్లో 90,000. థర్డ్ వన్ సేల్స్ అకౌంట్, లెడ్జర్ ఫోలియో 10, ఎంత సార్? 30,000. ఫోర్త్ శాలరీస్ అకౌంట్, పేజ్ నెంబర్ 11లో ఉంది. లెడ్జర్లో పేజ్ నెంబర్ 11లో ఉంది కాబట్టి మనం లెడ్జర్ ఫోలియో నెంబర్లో 11 వేసాం. ఎంత సార్? 20,000. పర్చేజెస్ అకౌంట్, పేజ్ నెంబర్ 12లో ఉంది. ఎంత సార్? 50,000. ఆంధ్ర బ్యాంక్ అకౌంట్, పేజ్ నెంబర్ 15లో ఉంది. ఎంత సార్? 20,000. ఇలాగా ఒక్కొక్క అకౌంట్ చూస్తాం. సీరియల్ నెంబర్లో 1, 2, 3, 4 వేసుకుంటాం. పర్టికులర్స్లో ఆ అకౌంట్ పేరు రాస్తాం. లెడ్జర్ ఫోలియోలో ఆ పేజ్ నెంబర్ వేస్తాం. దాని బ్యాలెన్స్ డెబిట్ అయితే డెబిట్లో వేయాలి, క్రెడిట్ అయితే క్రెడిట్లో వేయాలి. అయిపోయింది అనుకుందాం ఎగ్జాంపుల్గా మనం. అయిపోయిన తర్వాత మీరు
డెబిట్ సైడు క్రెడిట్ సైడు ఏ సైడ్కి ఆ సైడ్ అటు చూసి ఇటు కానీ ఇటు చూసి అటు కానీ కాదు, ఏ సైడ్కి ఆ సైడ్ మీరు టోటల్ చేసేయండి. డెబిట్ సైడ్ 30, 20, 50, 20 1,20,000. క్రెడిట్ సైడ్ 1,20,000. ట్రయల్ బ్యాలెన్స్ కనుక మనం ప్రిపేర్ చేస్తే డెబిట్స్ మొత్తం అకౌంట్ల యొక్క టోటల్ 1,20,000 అయితే క్రెడిట్లో మొత్తం టోటల్ యొక్క బ్యాలెన్స్ 1,20,000. బోత్ సైడ్స్ ఏమైందండి మనకు అక్కడ ఈక్వల్ అయింది. ఎప్పుడైతే ఇలాగ మీకు డెబిట్ల యొక్క టోటల్ క్రెడిట్ల యొక్క టోటల్, సార్ క్రెడిట్లో 2 అకౌంట్లే వచ్చినాయి కదా సార్, డెబిట్లో 4 అకౌంట్లు వచ్చినాయి కదా సార్, ఇక్కడ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ముఖ్యం కాదు, ఇక్కడ వాల్యూ. డెబిట్లు 20 రావచ్చు, క్రెడిట్లు 5 రావచ్చు. నెంబర్ ఆఫ్ అకౌంట్స్ కాదు, వాల్యూ. క్రెడిట్ల యొక్క వాల్యూ డెబిట్ల యొక్క వాల్యూ ఈక్వల్గా ఉంది. ఎప్పుడైతే ఇలా బోత్ సైడ్స్ ఈక్వల్గా ఉందో మీరు చేసినటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంటు ఒక 99% మీరు పర్ఫెక్ట్గా చేశారని మనకు ఒక హ్యాపీ. మళ్ళీ 99% ఏంటి సార్, ఇంకా 1% ఏంటి సార్, బోత్ సైడ్స్ టాలీ అయిపోయిందంటే మనం చేసిన అకౌంటింగ్ ట్రీట్మెంట్ కరెక్టే కదా సార్. కాదమ్మా, ఇక్కడే ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అయిపోయినంత మాత్రాన మనం చేసినటువంటి అకౌంటింగ్ ట్రీట్మెంట్ 100% కరెక్ట్గా ఉందని గ్యారంటీ లేదు. మళ్ళీ బోత్ సైడ్ సరిపోతే ఎందుకు గ్యారంటీ లేదు సార్. ట్రయల్ బ్యాలెన్స్ వల్ల కొన్ని మిస్టేక్స్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతాయి, కొన్ని మిస్టేక్స్ రిఫ్లెక్ట్ అవ్వవు. ఎగ్జాంపుల్గా క్రెడిట్లో 10,000 వేయాల్సింది 1,000 వేసామనుకోండి, 9,000 తక్కువ వేసాం, అది ట్రయల్ బ్యాలెన్స్లో రిఫ్లెక్ట్ వస్తుంది. లేదా డెబిట్లో వేసి క్రెడిట్లో వేయడం మర్చిపోయాం అనుకోండి, లెడ్జర్ పోస్టింగ్ చేసేటప్పుడు అది ట్రయల్ బ్యాలెన్స్లో రిఫ్లెక్ట్ వస్తుంది. లెడ్జర్ బ్యాలెన్స్ టోటల్ చేసేటప్పుడు రాంగ్ చేసామనుకోండి, అది ట్రయల్ బ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ వస్తుంది. కానీ ఒక అకౌంట్లో పడాల్సింది, కృష్ణ అకౌంట్లో పడాల్సింది వెళ్ళి కృష్ణ కుమార్ అకౌంట్లో పడింది అనుకోండి, కృష్ణ అకౌంట్లో డెబిట్ సైడ్ పడాలి, కానీ మనం పొరపాటున కృష్ణకుమార్ అకౌంట్లో డెబిట్ సైడ్ వేసాం. అలాంటివి మీకు ట్రయల్ బ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ కనిపించవు. సార్ ఇప్పుడు నాకు బోత్ సైడ్ సరిపోయింది సార్, కానీ నాకు తప్పు జరిగింది సార్, జరుగుద్ది. మరి సార్ మీరే కదా సార్, బోత్ సైడ్స్ ఈక్వల్ అయిపోతే 100%, 99% అంటే ట్రయల్ బ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ చూపించినటువంటి కొన్ని ఎర్రర్స్ కూడా మనకు ఉంటాయి. మరి అవి ఎప్పుడు బయటపడతాయంటే ఆ యొక్క సందర్భాన్ని బట్టి మనకు బయటపడతాయి. అది మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్లో మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ చూడండి ఒక్కసారి ట్రయల్ బ్యాలెన్స్ ఇప్పుడు మనం చేసేది బ్యాలెన్స్ మెథడ్. ఈ బ్యాలెన్స్ మెథడ్లో ఏం చేస్తున్నాం, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలంటే డిపెండ్స్ ఆన్ లెడ్జర్ అన్నాం. లెడ్జర్ బుక్ దగ్గర పెట్టుకోవాలి. ట్రయల్ బ్యాలెన్స్ని 5 కాలమ్స్ కింద డివైడ్ చేస్తున్నాం. సీరియల్ నెంబర్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో, డెబిట్ అండ్ క్రెడిట్. ఓకే, లెడ్జర్లో ఉన్న ఒక్కొక్క అకౌంట్ తీసుకుంటాం. నెంబర్ 1 అకౌంట్ పేరు రాస్తాం. ఈ పర్టికులర్స్లో రాసేటప్పుడు మీరు టూలు బైలు యూజ్ చేయాల్సిన అవసరమేం లేదు. మరి లెడ్జర్ ఫోలియోలో ఏమేయాలి సార్ అంటే, ఈ అకౌంట్ లెడ్జర్లో ఏ పేజీ నెంబర్లో ఉంది ఆ పేజీ నెంబర్ వేస్తున్నాం. వేసి ఆ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నాం. సార్ బ్యాలెన్స్ అంటే మేము 2 టేబుల్ రాసాం సార్, ఒక చోట బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసాం సార్, ఒక చోట బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ రాసాం సార్, ఏదేమంటారు సార్. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇందాక కూడా చెప్పాను మీకు, ఒక అకౌంట్ యొక్క బ్యాలెన్స్ అంటే ఎప్పుడు కూడా బ్రాడ్ డౌన్ ఎటు వచ్చిందో అటు చూసి చెప్పాలి, క్యారీ డౌన్ వచ్చిన సైడ్ చెప్పకూడదు. మీకు బ్రాడ్ డౌన్ డెబిట్ సైడ్ వచ్చిందనుకోండి, సార్ క్యాష్ అకౌంట్ డెబిట్ 30,000 సార్ అని చెప్పనన్నాలి. కాబట్టి డెబిట్లో వేసాం. అలాగ ఒక్కొక్క అకౌంట్ తీసుకొచ్చి ఆ అకౌంట్ పేరు రాసి అది డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్ వేసాం. బోత్ సైడ్స్ ఎలా అవ్వాలంటే మనకి ఈక్వల్గా అవ్వాలి. ఇలా అయిందంటే కనుక మనం చేసిన అకౌంటెన్సీ కొంతవరకు మనం కరెక్ట్గా చేసామన్న ఒక సాటిస్ఫాక్షన్ మనకి. ఓకే, అయితే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసినటువంటి ట్రయల్ బ్యాలెన్స్లో ఏం తీసుకొచ్చేసామండి, ప్రతి అకౌంట్ యొక్క ఏం తీసుకొచ్చేసాం, మనం బ్యాలెన్స్ మాత్రమే తీసుకొచ్చేసాం.
ఇప్పుడు క్యాష్ అకౌంట్ డెబిట్ క్రెడిట్ కూడా ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఎంత వచ్చిందని మనకి 30,000. ఆ 30,000 తీసుకొచ్చేసాం. ఇది బ్యాలెన్స్ మెథడ్ అంటారు. 90% మన ట్రేడర్స్ కానీ ఎవరైనా సరే ఈ మెథడ్ ఫాలో అవుతారు. ఇది బ్యాలెన్స్ మెథడ్ అంటాం. అలా కాకుండా దీనికే టోటల్స్ మెథడ్ అని ఒకటి ఉంది. టోటల్స్ మెథడ్. ఈ టోటల్స్ మెథడ్లో ఏం చేస్తారంటేనండి, ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నటువంటి ఈ ఎగ్జాంపుల్ని తీసుకుంటే ఇందాక మనం క్యాష్ అకౌంట్ 30,000 తీసుకొచ్చి బ్యాలెన్స్ వేసాం. ఏం బ్యాలెన్స్ వేసాం? డెబిట్కి క్రెడిట్కి ఉన్న డిఫరెన్స్ వేసాం. కానీ ఇప్పుడు అలా కాకుండా క్యాష్ అకౌంట్ టోటల్ చేస్తాం కదా, డెబిట్ సైడ్ టోటల్ 80,000, క్రెడిట్ సైడ్ టోటల్ 50,000, రెండు కలిపేస్తారండి. డెబిట్కి డెబిట్ వేస్తాం, క్రెడిట్ వేస్తాం. డెబిట్ సైడ్ టోటల్ 80,000, క్రెడిట్ సైడ్ టోటల్ 50,000. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. డెబిట్ సైడ్ టోటల్ 80,000, క్రెడిట్ సైడ్ టోటల్ 50,000. ఈ రెండింటికి తేడా ఎంత ఉందండి? 30,000. ఇందా మనం డైరెక్ట్గా ఎంత వేసాం? ఇక్కడ మనం 30,000. అది బ్యాలెన్స్ మెథడ్. ఇప్పుడు ఇదేంటంటే టోటల్స్ మెథడ్. ఈ టోటల్స్ మెథడ్లో డెబిట్ సైడ్ టోటల్ వేస్తాం, క్రెడిట్ సైడ్ టోటల్ వేస్తాం. అలాగే క్యాపిటల్ అకౌంట్ ఎల్లప్పుడూ క్రెడిట్ సైడే ఉంటుంది. క్రెడిట్ సైడ్ 90,000. అలాగే సేల్స్ అకౌంట్ ఎల్లప్పుడూ క్రెడిట్ సైడే ఉంటుంది, 30,000. శాలరీస్ అకౌంట్ ఎప్పుడు కూడా ఏ సైడ్ ఉంటుందంటే మనకి డెబిట్ సైడే ఉంటుంది. అది డెబిట్ సైడా క్రెడిట్ సైడ్ ఎలాగనేది ఇది అయిపోయాక మీకు లాస్ట్లో ఒక టాపిక్ చెప్తాను. అది మీరు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేసుకుంటారు. కానీ ఎక్స్పెన్సెస్ ఎల్లప్పుడూ కూడా డెబిట్ బ్యాలెన్స్ కాబట్టి శాలరీస్ అకౌంట్ డెబిట్ సైడ్ 20,000. పర్చేజెస్ ఎల్లప్పుడూ డెబిట్. సో కాబట్టి పర్చేజెస్ ఎల్లప్పుడు కూడా డెబిట్ సైడ్ 50,000. ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ మరి ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు డెబిట్ ఉంటుంది మనం చెప్పలేం. డెబిట్ సైడ్ టోటల్ 50,000, క్రెడిట్ సైడ్ టోటల్ 30,000. ఓకే, ఇప్పుడు టోటల్ చేయండి. 2 lakhs. ఇప్పుడు మనం తీసుకొచ్చి వేసినటువంటి ట్రయల్ బ్యాలెన్స్లు వేయలేదు మనం. ప్రతి అకౌంట్ యొక్క డెబిట్ టోటల్ డెబిట్, క్రెడిట్ టోటల్ క్రెడిట్, టోటల్స్ తీసుకొచ్చేసాం. ఎలా వేసినా ఒకటే. ఇప్పుడు 80,000 డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ 50,000 వేసాం. ఇందాక మనం బ్యాలెన్స్ మెథడ్లో 80కి 50కి డిఫరెన్స్ 30,000 వేసాం. ఏదైనా మనకు ఒకటే. ఇందాకేమో 1,20,000 టోటల్ వచ్చింది, ఇప్పుడు 2 lakhs వచ్చింది. ఏ మెథడ్ అయినా కరెక్టేనండి. అది బ్యాలెన్స్ మెథడ్, ఇది టోటల్స్ మెథడ్. ఈ రెండు మెథడ్స్ పక్కన పెడితేనే అదే బ్యాలెన్స్ అండ్ టోటల్స్ మెథడ్. అది మూడో మెథడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అకౌంట్ పేరు చెప్పంగానే అది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా అనేటువంటిది మీకు ఎలా చెప్పాలో నేను ఈజీగా చెప్తాను. ఒకసారి వినండి. ఇప్పుడు మనం పేరు చెప్తాం, రమేష్ మేల్, సునీత ఫిమేల్. అంటే పేరును బట్టి మేలు ఫిమేల్ అని ఎలా చెప్తామో మనం ఒక అకౌంట్ని బట్టి ఆ అకౌంట్ పేరు చెప్పంగానే అది డెబిటా క్రెడిటా చెక్మంటూ మనం చెప్పగలగాలి. అది మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చెప్తారో మీకు అకౌంటెన్సీ మొత్తం మీ గ్రిప్లో ఉన్నట్టు. అది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. శాలరీస్ అండి అంటారు. ఒక సెకండ్లో మనం చెప్పేయచ్చు. అది ఎలాగో మీకు ఒక్కసారి నేను చెప్తాను. నోట్ చేసుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి, కంగారు ఏమీ లేదు.
ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక అకౌంట్ పేరు చెప్పంగానే అది డెబిటా క్రెడిటా అనేటువంటిది మీరు ఈజీగా చెప్పగలగాలి. అది ఎలా చెప్పాలో ఇక్కడ చెప్తాను, మీరు చూడండి. ఫస్ట్ నెంబర్ 1, పర్చేజెస్. ఏం కొంటే మనం పర్చేజెస్ అన్నాం? స్టాకు కొంటే. స్టాక్ అంటే మన బిజినెస్కి సంబంధించినటువంటిది కొంటే పర్చేజెస్. పర్చేజెస్ ఈజ్ ఆల్వేస్ డెబిట్. పర్చేజ్ ఈజ్ ఆల్వేస్ డెబిట్. దానికి రివర్స్ సేల్స్ అండి. సేల్స్ అంటే మన దగ్గర స్టాక్ వెళ్ళిపోద్ది. క్రెడిట్ వాటికోసం అలా కూడా చెప్పుకోవచ్చు మీరు. పర్చేజెస్ అంటే ఏంటి? స్టాక్ లోపలికి వస్తుంది కాబట్టి డెబిట్. దీనికి రివర్సు సేల్. సేల్స్ ఆల్వేస్ క్రెడిట్. నెంబర్ 2, సేల్స్ రిటర్న్స్ ఆల్వేస్ డెబిట్. ఎందుకు సేల్స్ రిటర్న్స్ డెబిట్ అంటే అమ్మిన స్టాక్ లోపలికి వచ్చేస్తుంది. లోపలికి వస్తుంది కాబట్టి లోపలికి వచ్చేదాన్ని ఏం చేయాలి? మనం ఎప్పుడు కూడా డెబిట్ చేయాలి. సేల్స్ రిటర్న్స్ డెబిట్. దానికి రివర్సు పర్చేజ్ రిటర్న్స్ క్రెడిట్. ఓకే. థర్డ్ వన్, all expenses and losses డెబిట్. అన్ని ఎక్స్పెన్సెస్ లాసెస్ మనకి డెబిట్. దానికి రివర్సు ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. మనకి డెబిట్లు గుర్తుంచుకుంటే ఆటోమేటిక్గా రివర్స్ క్రెడిట్లు వచ్చేస్తాయి. ఫోర్త్ వన్, డ్రాయింగ్స్. అంటే ప్రొపరేటరు అమౌంట్ని కనుక తీసుకెళ్ళాడు అనుకోండి, దాన్ని డ్రాయింగ్స్ అన్నాం. డ్రాయింగ్స్ ఈజ్ ఆల్వేస్ డెబిట్. దానికి రివర్సు క్యాపిటల్. ప్రొపరేటర్ తీసుకొచ్చాడు అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. క్యాపిటల్ అప్పుడు క్రెడిట్. ఓకే. డెటార్స్. మనం స్టాక్ ఎవరికైనా క్రెడిట్కి అమ్మామనుకోండి, ABCD వరకు అమ్మామనుకోండి, వాళ్ళందరి దగ్గర నుంచి మనకి అమౌంట్ రావాలి. వాళ్ళందరినీ కూడా మనం డెటార్స్ అంటాం. డెటార్స్ అంటే మనకి రావాలి. మనకి రావాలంటే అది ఒక అసెట్ మనకి. కాబట్టి డెటార్స్ ఎల్లప్పుడూ డెబిట్. దానికి రివర్సు క్రెడిటార్స్. మనం ఎవరి దగ్గర నుంచి కొన్నాం అనుకోండి, క్రెడిటార్స్ ఈజ్ ఆల్వేస్ క్రెడిట్. సిక్స్త్ వన్, బిల్స్ రిసీవబుల్. ఇది మీకు ఆ టాపిక్ వచ్చినప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిల్స్ రిసీవబుల్ కూడా ఈక్వల్ టు డెటార్స్తో సమానమే. మనకి రావాలి అమౌంట్, కాబట్టి అది ఎప్పుడు డెబిట్. బిల్స్ పేయబుల్ మనం ఇవ్వాలి, ఈక్వల్ టు క్రెడిటార్స్తో సమానం. బిల్స్ పేయబుల్ క్రెడిట్. ఇది ఈ చార్ట్ మీరు ఒక్కసారి గుర్తుంచుకుంటే, మీరు ఇంటర్వ్యూస్లో కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని పలానా అకౌంట్ పేరు చెప్పి అరే అది డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్స్ అంటే మీరు చెక్మని చెప్పాలి. ఎన్నో లేవు, జస్ట్ ఈ 6 గుర్తుంచుకుంటే దీని రివర్స్ 6 గుర్తుకొచ్చేస్తాయి. ఇవి కాక ఇంకొకటి ఉంది, అది మనం సపరేట్గా చాప్టర్ వస్తుంది, అక్కడ చెప్పుకుంటాం. 7th వన్ ఏంటంటే అండి, క్రెడిట్లో రిజర్వ్స్ అండ్ ప్రొవిజన్స్. ఆల్ రిజర్వ్స్, ఆల్ టైప్ ఆఫ్ రిజర్వ్ అంటే ఏంటి, ప్రొవిజన్ అంటే ఏంటి, అదొక చాప్టర్ మనం చెప్పుకుంటాం. రిజర్వ్స్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ఎల్లప్పుడూ కూడా మనకి క్రెడిట్ బ్యాలెన్స్. ఈ రకంగా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేది మనం ఆ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఆధారంతో మనం తయారు చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడు తయారు చేస్తారని చెప్పాను కదా, ఆన్ ఏ పర్టికులర్ డే. అది మంత్ ఎండింగ్ అవ్వచ్చు, 6 months కావచ్చు, 1 year కావచ్చు, ఎప్పటికైనా అవ్వచ్చు. అది దానికి 3 రకాల మెథడ్స్ అన్నా, ఒకటి బ్యాలెన్స్ మెథడ్, టోటల్స్ మెథడ్,
బ్యాలెన్స్ అండ్ టోటల్స్ మెథడ్. అందరూ ఎక్కువగా అప్లై చేసేది బ్యాలెన్స్ మెథడ్ వాడతారు. ఆ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ తీసుకొచ్చేస్తారు. ట్రయల్ బ్యాలెన్స్ మీన్స్ యాక్యురసీ ఆఫ్ ది అవర్ అకౌంటెన్సీ సిస్టమ్ అన్నాను. ఏంటి ట్రయల్ బ్యాలెన్స్లో కూడా బయటపడినటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అవి ఆ యొక్క సందర్భాన్ని బట్టి బయటపడుతూ ఉంటాయి. ఎప్పుడు మనకు బయటపడవు. 99% ట్రయల్ బ్యాలెన్స్లో ఎఫెక్ట్ వస్తాయి. ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేయాలి అంటే ఆ అకౌంట్ యొక్క బ్యాలెన్స్ ఏంటి, అది డెబిట్ క్రెడిట్ అనేటువంటి మనం చూసుకుని జాగ్రత్తగా అది మనం వేసుకుంటాం. ఇది ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఓకే అయిపోయిన తర్వాత అప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనం చేతితో పట్టుకొని దాని నుంచి మన యొక్క అకౌంటింగ్ ప్రాసెస్లో లాస్ట్ స్టెప్ ఫైనల్ అకౌంట్స్ని తయారు చేస్తాం. ఫైనల్ అకౌంట్, ఈ ఫైనల్ అకౌంట్స్ అనేటువంటిది మన అకౌంటింగ్ ప్రాసెస్లో లాస్ట్ టాపిక్. ఇక ఫైనల్ అకౌంట్స్ కూడా అయిపోయిన తర్వాత ఎక్కడితో అయిపోయింది కాబట్టి ఆ బుక్స్ కట్టుకట్టి పక్కన పెట్టేస్తాం. మళ్ళీ కొత్త సంవత్సరం రాగానే మళ్ళీ కొత్త తయారు చేస్తాం. అది ఈ రకంగా మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేటువంటి దాన్ని తయారు చేస్తాం. అది ఓకే స్టూడెంట్. ఒక్కసారి స్టూడెంట్స్ మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఏంటి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది అందరికీ కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి మన వీడియోస్ అన్నీ కూడా. ఏంటి మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆ వీడియోలో లాస్ట్లో నా ఫోన్ నెంబర్ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్ని మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏంటి నా ఫోన్ నెంబరు 9440130662. మై నేమ్ ఈజ్ చిన్న సుబ్బారావు. అది నా ఫోన్ నెంబర్ ఇదే. మీకు ఎనీ డౌట్ మన వీడియోలో మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత ఫైనల్ అకౌంట్స్ క్లాస్లో మనం కలుసుకుందాం. బాయ్.